మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని స్తుతించుటకు, నీ నామమును మహిమపరచుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని ఆధిక్యతను బట్టి, గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యమును వినుటకు ఎందరైతే ఆసక్తి కలిగి వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. వారితో నేను మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ దినాన నేను మాట్లాడితే వ్యర్థమని, మాతో మాట్లాడితేనే ఆ వాక్యం మా హృదయాంతరంగంలో నూరంతలుగా ఫలించేటువంటిదై ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకునబోయేటువంటి అంశము, దేవుడు నిన్ను ఎన్నడను ఓడిపోనిచ్చేటువంటి వాడు కాదు. దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మన జీవితంలో శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, దుఃఖము ఇవి కలుగుతాయి. కానీ వాటిని చూచి మనము భయపడేటువంటి వారమై ఉండకూడదు, వెనకడుగు వేసేటువంటి వారమై ఉండకూడదు, ఓటముల పాలయ్యేటువంటి వారమై ఉండకూడదు. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎప్పటికీ ఓడిపోకుండా ఆయన మన పక్షమున నిలిచేటువంటి వాడై ఉన్నాడు. దీనికి ఆధారాలుగా ఉన్న కొన్ని వాక్యములను మనము చదువుకుందాం. ఈరోజు దేవుడు నీతోటి వాగ్దానం చేయించున్నటువంటి మొదటి మాట ఏందో తెలుసా? ఆయన నిన్ను విడువడు. చూడండి, ఈరోజు చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తెలియని దిగులు అనేది మనిషికి చాలా సార్లు ఉంటుంది. అటువంటి సమయములలో చాలా వరకు ఆ వ్యక్తి తప్పిపోయేటువంటి స్థితిలోనే ఉంటాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చున్నటువంటిది అయి ఉన్నది. చాలా సార్లు మనం ఒంటరిగా ఉన్నామని, మనకు ఎవరూ లేరని అనుకుంటాము. కానీ ఈ దినాన దేవుడు నీతో సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని. రండి వాక్యం చూద్దాం. హెబ్రీయులకు 13వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. చూడండి, ఇక్కడ లేఖనములు ఏమని తెలియజేయుచున్నటువంటిది అయ్యున్నవి. ఆయన ఈ దినాన నీతోటి ఏమని వాగ్దానం చేయుచున్నటువంటి వాడై ఉన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిత్యము నీ ప్రక్కన నీ తోడయ్యున్నటువంటి వాడనై ఉన్నాను. చూడండి, నీకు దిగులేందుకు? నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కనే ఉన్నాను, నా వల్ల కాదు ఇది అని నీవు దిగులు చెందటం ఎందుకు? ఈ దినాన దేవుడే, ప్రభువే నీతోటి సెలవిచ్చి ఉన్నటువంటి వాడై ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, నేను ఎన్నడను విడువను అని ఆయన వాగ్దానము చేయించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉండగా నీవు ఒంటరివి కావు. రెండవదిగా ఆయన ఈ దినాన నీతోటి వాగ్దానం చేయించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండి నీ శత్రువులను చేయించేటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కానీ, యవనస్తులకు కానీ, చిన్న బిడ్డలకు కానీ, ఎవరికైనా శత్రువు ఎవరు? సాతాను. ఎలాగనంటే ఆ సాతాను ఏం చేస్తున్నాడు? లోక సంబంధమైన విషయములను యవనస్తుల హృదయంలోనికి తెచ్చేటువంటి వారే ఉన్నారు. యవనస్తులను దేవుని యొద్ద నుండి దూరం చేసేటువంటి వారే ఉన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి వారి విశ్వాసమును ఎలాగైనా చెడగొట్టాలనేనని, తీసివేయాలని ఏం చేయించి ఉన్నాడు? గర్జించు సింహము వలె ఎప్పుడు మృంగుదనా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడట. ఏమని సెలవిచ్చున్నాడు ఇక్కడ? ఈ దినాన ఆయన నీతోటి ఏమని వాగ్దానం చేయించున్నటువంటి వాడై ఉన్నాడు, నేను నీ పక్షమున ఉండగా నీ ప్రతి శత్రువైనటువంటి సాతానుని జయించదవు. దినాన మనము ఎవరి పక్షమున ఉండాలి? దేవుని పక్షమున ఉండాలి. ఆయన మన పక్షమున నిత్యము ఉంటాడు. కానీ ఈ దినాన మనము ఆయన పక్షమున ఉంటే ఆయన మన ప్రతి శత్రువుని, సాతాను కార్యములను, తంత్రములను
మన ఎదుట నుండి దూరం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. నీవు అనుకోవచ్చు, నా సొంత బలంతో నేను దీన్ని చేయగలుగుతానులే, నా సొంత తెలివితోటి నేను ఈ ఆపదను జయించగలుగుతానులే, నేను ఈ శ్రమను ఆ జయించగలుగుతానులే అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుని సహాయం లేనిది, దేవుడు నీ పక్షమున లేనిది నీవు ఏమీ కూడా చేయలేవు అండి. వాక్యమును చూద్దాం. రోమ 8:31 ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, ఇక్కడ వాక్యములు తెలియజేయచ్చు ఉన్నటువంటి ఉన్నది, దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ఎంత గొప్ప చక్కని మాట కదా. దినాన ఆయనే నీ పక్షమున నిలబడి నీ ప్రతి శత్రువుతోటి యుద్ధమును జయించేటువంటి వాడు. ఉదాహరణకు దావీదును తీసుకోండి. దావీదుకి దేవుని ఆత్మ తోడు లేకుండా కానీ ఉంటే గొలియాతుని జయించేటువంటి వాడా? కాదు. దేవుని ఆత్మ దావీదుకి తోడై ఉండబట్టింది కనుకనే, తోడుగా ఉండింది కనుకనే దావీదు యుద్ధమును జయించినటువంటి వాడు ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దేవుణ్ణి ఆశ్రయించి ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చేసినటువంటి వారు ఉన్నారు. అలాగే ఈ దినాన ఆయన నీతోటి నిన్ను విడువను అని సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నాడు. నీ పక్షమున నేనున్నాను అని ఆయన సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, సహోదరి సహోదరుడా, ఈ దినాన నీవు ఎవరిని ఆశ్రయించినటువంటి వాడవై ఉన్నావు? మనుషులను ఆశ్రయిస్తే ఓడిపోవచ్చు, కానీ దేవుని దినాన నీవు ఆశ్రయించినటువంటి వాడవై ఉంటే నీకు ఓటమి అనేది ఉండదు. ఈ దినానైనా నీవు ఆయన మీద నమ్మకం ఉంచి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి వాడవై ఉండకుండా వాటిని చేయించేటువంటి దేవుని వైపు నీవు తిరిగిన ఎడల సమస్తమును మీద ఆయన నీకు జయమును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఆఖరిగా ఈ దినాన ప్రభువు నీతోటి సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28:14 మనం చదువుకుందాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని కింది వాడువుగా ఉండవు. చూడండి, ఇక్కడ ఆఖరిగా ఆయన నీతోటి సెలవిచ్చున్నటువంటి వాడై ఉన్నారు. నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని అనుసరించి నడుచుకొని ఎడల, నీవు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని నడిచిన ఎడల ఆయన నిన్ను నీ చెనుల ఎదుట నిన్ను తలగానే నియమిస్తాడు, కానీ తోకగా నియమించడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.